లూకాసు సువార్త అందరూ చూడండి. 21వ అధ్యాయము 34-35 వచనాలు చదవండి. లూకాసు సువార్త హృదయములు 21వ అధ్యాయము 34-35 వచనాలు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారి మీరందరికీ అకస్మాత్తుగా వచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఆ దినం ఎలా వచ్చిందట? అకస్మాత్తుగా మీ ముదికి ఉరివచ్చును. అకస్మాత్తుగా వచ్చును. పైన ఏం రాయబడి ఉందండి? అకస్మాత్తుగా మీ మీదకి ఎలా వచ్చిందంట? ఉరి వచ్చినట్టు. ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. పిల్లలు ఏడిస్తే బ్యాక్ వెనక సైడ్కి వెళ్ళి అలా కుర్చీ వేసుకుని కూర్చొని పిల్లల్ని ఆడించండి. అమ్మా, పిల్లలు అలా ఏడిచినప్పుడు ఒకసారి లేచి ఎత్తుకొని బయటికి అటు సైడు వెనక సైడ్కి వెళ్ళి కూర్చోనమ్మా. ఓకే, చదివిన భాగంలో దేవుని రాకడంటండి. దేవుని రాకడ, ప్రభువు రాకడ ఉరి వచ్చినట్లుగా మన మీద రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలట. ఆమేన్. చాలామంది దేవుని రాకడ ఉరిగా మారుతుంది. ఉరిగా మారే అవకాశాలు ఉంటాయి అంట ఇక్కడ రాయబడినట్లుగా. ఎలాగా? ఉరి చెప్పండి. ఉరితాడుగా బిగించినట్టుగా ఇద్దరన్నమాట. ఉరితాడుగా బిగించినట్లుగా మనకు మారకూడదు. యేసయ్య రాకడ గురిగా మారాలి. ఆమె చెప్పండి. గురా ఉరా చెప్పండి. గురిలాగా ఉండాలి. కానీ యేసయ్య రాకడ మనకి ఎలా ఉండాలి? ఉరి, పేకలకేసే ఉరితాడులాగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త పడాలి. అది ఉరితాడుగా మనకి ఎలా మారిద్దో తెలుసా అండి? తిండి వలన కానీ, ఐహిక విచార వల్ల కానీ, మత్తు వలన కానీ మనం మందంగా మారితే గనక ప్రభు రాకడ మనకి ఉరితాడుగా మార్చబడిద్ది. జాగ్రత్త అండి. మనం తిండి వల్ల కానీ, ఐహిక విచారాల వల్ల కానీ, ఏంటిది ఇంకా మత్తు వల్ల కానీ మందంగా మనం కాకుండా, మందపొడిగా మనం కాకుండా మనం జాగ్రత్త కలిగి ఉంటే దేవుని రాకడ ఉరిగా లేకుండా మనకి వాటి నుంచి మనం తప్పించబడతాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని రాకడ మనకి ఉరిగా కాకుండా మనం తప్పించబడి కాపాడబడతాం. ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం, దేవుని రాకడ దినాల్లో చాలామంది చాలా రకరకాల పనులు చేయుట ద్వారా కొన్ని వాళ్ళకి ఉరిగా మార్చబడుతూ ఉన్నాయి. కొన్ని పనులు, వాళ్ళు చేసే పనులు ఉరితాడుగా మార్చబడుతున్నాయి. వారి నష్టంలోనూ, ఆపదల్లోనూ, ఇబ్బందుల్లోనూ పడే అవకాశాలు ఉంటూ ఉన్నాయి చాలామంది. ఆమేన్. కాబట్టి బైబిల్ నందు మనతో ప్రభు మాట్లాడుతున్న విషయాలు జాగ్రత్తగా ఆలకించండి. కొంతమంది చేసే పనులే వారికి ఉరిగా మార్చబడుతున్నాయట. వాళ్ళు చేసే పనులే వారికి ఉరిగా మార్చబడుతున్నాయంట. ఉరితాడై మిమ్మల్ని బిగించేసి మీకు నష్టాన్ని మీరు తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి అంటున్నాడు దేవుడు. నా రాకడ కూడా ఉరిగా లేకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. మీకు కొన్ని విషయాలు చెప్తాను. కొంతమంది అండి విగ్రహపు పూజలు చేయటం వల్లట వారికి అవి ఉరిగా మార్చబడుతున్నాయని కీర్తనకారుడు అంటాడు. చూడండి, కీర్తన 106:36 మీరు చూడగలిగితే, కీర్తన 106:36. వారి విగ్రహములకు పూజ చేసిరి, వారి విగ్రహములకు వారు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. అవి వారికి ఏమైనాయి అంట? ఉరి ఆయను. చెప్పండి అందరూ, ఏమైనాయి అట? అబ్బా, వారి విగ్రహములు పూజ చేయటం వల్ల వారికి ఏమైందంట? అవి ఉరిగా మారాయట. హల్లెలూయా. మరి అంతేనండి, అవి ఉరిగా మార్చబడతాయి. మరి ఇక్కడ మనం అలా చేయట్లేదుగా, మరి మానేసాంగా. అయితే నువ్వు మానేసినా కానీ కొంతమంది మూర్ఖత్వం అగపరుస్తున్నారే, అది కూడా విగ్రహ పూజతో సమానమట. బైబిల్లో 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తే
అక్కడ 23వ వచనంలో అంటాడు. ఏమని అంటాడు అక్కడ? కొంతమంది మూర్ఖత్వం అగపరుస్తున్నారు. తిరుగుబాటు చేయుట ఆ, సోద చెప్పుటయ్యాను పాపంతో సమానము. ఉమ్. మూర్ఖతను అగపరచుట మూర్ఖత అగపరచుట మాయా విగ్రహము. మాయా విగ్రహంతో గృహదేవతలను పూజించుట గృహదేవతలతో పూజించుట సమానం. అంటే నువ్వు విగ్రహారాధన పూజలు చేయకపోయినా మూర్ఖంగా ఉన్నావు అనుకో, నాకు కాదులే అన్నట్లుగా చెప్పింది వినకుండా మూర్ఖంగా ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఏం చేసినట్టట? నువ్వు కూడా విగ్రహారాధన పూజలు చేసినట్టే. వింటున్నారా అండి? అర్థమవుతుందా అండి? కాబట్టి మనం ఆ మూర్ఖత్వం జోలికి పోకుండా, మూర్ఖులుగా కాకుండా విధేయులుగా ఈ లోకంలో మంచివారుగా జీవిస్తే ఏమండి ఆ ఊరి నుంచి మనం తప్పించబడతాము. హల్లెలూయా. అంతేనండి. అది కాబట్టి మొట్టమొదట పూజలు, విగ్రహ పూజలు చేయడం ద్వారా మనకేం కలుగుతుంది? ఊరి అని మనం గుర్తించాలి. ఒకవేళ విగ్రహ పూజలు చేయకపోయినా మూర్ఖత్వం అగపరిస్తే విగ్రహ పూజలు చేసినట్టే అంటున్నాడు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాం. ఇంకా విగ్రహ పూజలు చేయడానికి, చేయకపోయినా చేసినట్టు అనడానికి కొన్ని ఆధారాలు కొన్ని బైబిల్లో ఇంకా ఉన్నాయి. కానీ దీంతో చాలు, నెక్స్ట్ పాయింట్లోకి మనం వెళ్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూడగలిగితే అక్కడ ఒక మాట మనం చూస్తాం. హల్లెలూయా. చూడండి, రెండవదిగా అన్ని జనులతో మనం సాంగత్యం చేస్తేనంటండి వాళ్ళే మనకి ఎలా తయారవుతారట? ఉరిగా తర్వాత పక్కలో శూలాలుగా, కొరడాలుగా, కండల్లో ముళ్ళుగా తయారవుతారట. ఆమేన్. మరి ఇప్పుడు మనం వాళ్ళు ఉరిగా మారకుండా, శూలాలుగా మారకుండా, కొరడాలుగా మారకుండా ఉండాలంటే మనం అలాంటి వాళ్ళతో కొంచెం సాంగత్యం మానేస్తే మంచిది. ఆమె చెప్పండి, మంచిదా? ఎవరితో? అన్ని జనులతో, అన్ని జనుల కార్యాలతో మనం చేయకుండా ఉంటే మంచిది. మొన్న అంటే దీపావళికి ఒక అమ్మాయి, దీపావళికి ఏం కాలుస్తారు? పటాసులు కాలవటం, దీపాలు వెలిగించడం చేస్తారు కదా. వెనకాల అంటుకుందంట ఒక అమ్మాయికి, చూసుకుంటే వెనకాల తోలు మొత్తం లేచిపోయింది, చర్మం అంతా ఊడిపోయిందండి. గోదరికల్లో పాప, గోదరికల్లు. మన చర్చికి, గోదరికం చర్చికి వచ్చేటువంటి సిస్టర్ వాళ్ళ అక్క కూతురు చాలా ఘోరం అండి. అప్పుడు వెనకాల నాకు మొన్న ఫోన్ చేశారు ప్రార్థన చేయమని. అప్పుడప్పుడు ఒకసారి ప్రార్థన చేయమని చేస్తూ ఉంటారు. ఇదివరకు అక్కడ ఉన్నప్పుడు తెలుసు కదండి, అప్పుడప్పుడు ప్రార్థన చేయమని చేస్తూ ఉంటారు. కాబట్టి చేసి చెప్పినప్పుడు చాలా బాధ వేసింది. చూడండి, కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉందముగాక. ఏమండి, అలాంటి అన్ని జనులతో మనం సాంగత్యం, సహవాసాలు చేయకూడదు. వారి పనులు చెప్పరే, వారి పనులు చేయకూడదు. మరి నువ్వు కూడా తీసుకొచ్చి అవన్నీ చేస్తున్నావు అంటే నువ్వు వాళ్ళతో కలిసిపోయినట్టే కదా, అవునా కదా? వాళ్ళ వంటి పనులు, వాళ్ళ వంటి కార్యాలు, వాళ్ళు ఏమైనా చెప్తున్నా కదా, వాళ్ళ ఆచారాలన్నీ కూడా మనం చేయకూడదు. వాళ్ళు చేసే పనులు టైంలో మనం పనులు చేయకూడదు. వాళ్ళు ఇల్లు కడుక్కునేటప్పుడు మనం ఇల్లు కడుక్కోకూడదు. వాళ్ళ పండగల టైంలో సున్నాలు వేసుకునేటప్పుడు మనం వేసుకోవద్దు. వాళ్ళు పిండి వంటలు వండుకునే టైంలో మనం వండుకోవద్దు. ముందుగానే వెనకగానే వండుకోవాలి. అలాగా మనం వాళ్ళకి మనం ఎలా ఉండాలి? వ్యత్యాసంగా కొంచెం ఉండాలి, వేరుగా ఉండాలి. వాళ్ళు మాంసాలు తెచ్చుకున్నప్పుడు మనం మాంసాలు అదే రోజు తెచ్చుకోవద్దు. ముందు తెచ్చుకోండి, లేకపోతే వెనక తెచ్చుకోండి, అదే రోజు కాకుండా. ఆమేన్. కాబట్టి అలాంటి వాళ్ళతో సహవాసం చేసినా, వాళ్ళ వంటి పనులు చేసినా మనకి ఎలా మారే అవకాశం ఉంది చెప్పండి? ఉరిగా మారే అవకాశం ఉంది అంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉందాం. అలాంటి వాళ్ళతో మనం సహవాసం
దేవుని నమ్మని వాళ్ళతో మనకి ఎందుకంటే దేవుని నమ్మని వాళ్ళతో మనం ఎందుకంటే తిరిగేది. జాగ్రత్త కలిగి ఉందాము గాక. ఆమేన్. అది నెక్స్ట్ పాయింట్ చూడండి. 1 తిమోతి పత్రిక 6:9 రాయబడిన మరొక విషయం ఏంటంటే, ధనవంతులకు అపేక్షించేవారంటండి, ధనవంతులగుటకు అపేక్షించేవారు ఊరిలో పడతారు అని అంటాడు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అది అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. చూసారా మరి, అదన్నమాట. కాబట్టి ధనవంతులకు ఆపేక్షిస్తే ఏమండి ఉరిలో పడే అవకాశం ఉంది. ఇటు చూడండి, అందరూ కూడా నా వైపు చూడండి ఒకసారి. మీరందరూ ధనవంతులగుదురుగాక. ఆమెను అన్నారా? అన్నారు కదా. అవుదురుగాక ఆమెను అన్నాను నేను కూడా. కానీ ధనవంతులు అవ్వండి, కానీ ధనాపేక్ష మాత్రం ఉండకూడదు. ధనాపేక్షలుగా కాకుండా ఉందురుగాక. అది ధనవంతులు అవుదురుగాక. ధనం కావాలి కదా, ఇప్పుడు మనకు ధనము అవసరమే కదండి. ఏం చేయాలన్నా ధనము అవసరమే, కానీ ధనాపేక్ష మాత్రం. ఆదివారం కూడా నువ్వు వ్యాపారాలకు వెళ్ళిపోతే ఏం చేసి నీకేమున్నట్టు చెప్పండి? ఆదివారం కూడా నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోతే ఏమున్నట్టు? నీకు ధనాపేక్ష ఉన్నట్టే కదండి. అవునా కదా? వాక్యం ప్రకారం అలానే మరి అది. కాబట్టి ధనవంతులగుటకు అపేక్షించువారుగా మారితే మనకి ఏమయ్యే అవకాశం ఉంది? ఊరి శోధంలోను ఊరిలోను పడే అవకాశం ఉంది అంటున్నాడు. అక్కడ అంటున్నాడా? దేవుని మాట, నా మాట అది. మరి ఆ రోజు మరి జాగ్రత్త కలిగి మనం దేవునితో గడపాలి. ఒక్క పూట కూటి కోసం చెప్పరే, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠ పక్కును అమ్ముకున్నాడంటే ఏసావు. అలాగనే ఒక్క పూట దేవుని సన్నిధిని ఆరాధన పోగొట్టుకొని ఏవో పని పెట్టుకుని మనం పోతే, ఒక్క పూట ఆరాధన పోగొట్టుకొని ఏదో పని పెట్టుకుని పోతే అంతా నష్టమే చూస్తామండి. ఆ రోజు లాభం వస్తుందా అండి? ఒకవేళ నీ దగ్గర వచ్చినట్టు ఉంటుంది, కానీ అది ఉండదు. అది ఎటో పోయిద్దండి, అది ఏదో దారి గుండా పోయిద్దట. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం అది వేరన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ధనవంతులకు అపేక్షించక ఏమండి దేవుడిచ్చిన దాంతో సంతృప్తి నొందుతూ దేవుణ్ణి మహిమపరచుదుము గాక. అంతేనా? అదే బైబిల్లో నీ ఆస్తి నమ్మి బేదలకు ఇవ్వయ్య అంటే అతను ఏమన్నాడండి? నిత్యజీవకు వారసుడు ఒకటి అడిగాడు. మంచిదే, బాగానే ఉంది. అయితే ప్రభు చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పాడు. ఓహో, అది పూర్వం బాల్యము నుండే నేను అనుసరించుచున్నానయ్యా, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, చెప్పాల్సిన విషయాలని చెప్పాడు యేసయ్య. ఆయన్ని ఎప్పటి నుంచి చేస్తున్నాడట? బాల్యం నుండే అనుసరిస్తున్నానే. నీకు ఒకటి కొదువు ఉందిరా బాబు అన్నాడు. ఏంటది? అంత చేస్తున్నావు, ఓకే, నీకు ఒకటి కొదువు ఉంది అన్నాడు. ఏమన్నాడు చెప్పండి అన్న సిస్టర్స్, మీరు చెప్పండి. బ్రదర్స్ కానీ సిస్టర్స్ స్పీడ్ ఉన్నారు. ఏంటిది మరి? ఏంటంట? నీ ధనమును అమ్మి బేదలకి ఇవ్వు అన్నాడు. హల్లెలూయా అన్నాడండి. అప్పుడు ఏం చేశాడట? ముఖం చిన్నపుచ్చుకొని వ్యసనపడి వెళ్ళిపోవడం జరిగింది. అంటే అతనికి ఏముంది? అతను ధనం మీద ఏముంది? ఆపేక్ష ఉంది అని అర్థం. అందుకని యేసయ్య ఏమన్నారు? ధనవంతులు పరలోక రాజ్యం వెళ్తారు, కానీ ధనాపేక్ష కలిగిన వారు పరలోక రాజ్యం వెళ్ళరు అని చెప్పాడు ఆయన. ఆమె చెప్పండి. అది అదే మరి, ధనవంతులు వెళ్ళరు అని కాదు అక్కడ అర్థం. ధనాపేక్ష కలిగిన వారు పరలోక రాజ్యం వెళ్ళరు అని పాయింట్. అది దేవునికి స్తోత్రం. సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమా? సులభం కాదు. కానీ ఆయనకి ఒకవేళ సులభం అవ్వచ్చు కానీ వెళ్ళొచ్చు కానీ చేరే అవకాశం. కానీ ధనాపేక్ష కలిగిన వారు మాత్రం చేరడం చాలా కష్టం అని చెప్పారు యేసయ్య. హల్లెలూయా. జాగ్రత్త కలిగి ఉందము గాక. తర్వాత అండి
నెక్స్ట్ పాయింట్ 4ది, భయపడటం వల్ల ఊరి వచ్చుద్దట. భయపడటం వల్ల ఊరి. సామెతలు 29:25లో సామెతలు 29:25 అంటాడు, చాలామంది భయపడిపోతుంటారు, ఊరికి భయపడతారు. తుమ్మినా భయమే, దగ్గినా భయమే, పిల్లొచ్చినా భయమే, కుక్క వచ్చినా భయమే, తెల్ల చీర ఎవరైనా కట్టుకుని ఎదురుతే భయమే, ఎర్ర చీర కట్టుకుని ఎదురుతే భయమే. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును. భయపడితే ఏమొచ్చుదట? ఉరి వచ్చును. అందరూ చెప్పండి, ఏమొచ్చును? వాంబో వింటున్నారా అండి? మరి ఏ విషయాలు మీరు భయపడుతున్నారు? ఈ లోక సంబంధంగా దేనికి భయపడకండి, దానికి దీనికి భయపడొద్దు. స్తోత్రం చెప్పరే. చీకటి అంటే భయం, దెయ్యం అంటే భయం, మరణం అంటే భయం. కాబట్టి ప్రియులారా, దేనికంటే భయం? చచ్చిపోతే నరకం వెళ్తామా మనం? దేవుని నమ్ముకున్నా పరలోకం వెళ్తామనే ఒక ధైర్యం మనలో ఉండాలి. ఆమె చెప్పండి. మనం భయపడాల్సింది దేనికి? పాపం అంటే భయం ఉండాలి మనకి. చెప్పండి, చెప్పరే గట్టిగా చెప్పండి. పాపం అంటే నో, పాపం జోలికి పోను. ఆమెన్. పాపం అంటే ఏముండాలి నీకు? పాపం అంటే భయం ఉండాలి. తాగుడా చి 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 ఏమ తాగు. ఇప్పుడు ఏదో కొత్త సీఎం గారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమండి, వైన్ షాపులన్నీ ఇది విలేజ్లో కదా, విలేజ్లో బంద్. కొంచెం కొంతమంది అలా అన్న కొంచెం కాపాడబడతారేమో చూడండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, శేషా చూస్తే నువ్వు భయపడాలి. అమ్మో చిచ్చు మో పాపం జోలి బాను మంచిగా ఉంటా. అయ్యా దేవుడు అంటే భయం, చర్చి అంటే భయం, వాక్యం అంటే భయం, దేవుడు అంటే భయం. హల్లెలూయా. దేవుడు మాట అంటే భయం. ఈ భయాలు ఉండాలి నీకు, కానీ పిచ్చి భయాలు అవసరం లే. హల్లెలూయా. ఆమె ఎదురొస్తే అలా జరిగిద్ది, కుక్క ఎదురొస్తే అలా, పిల్లి వస్తే అలా జరిగిద్ది, అలా తుమ్మితే అలా జరిగి ఇలాంటి పిచ్చి పిచ్చి భయాలు ఉండవు. యేసునామములో పోవునుగాక. ఎవరైనా ఉన్నాయా? యేసునామములో వాళ్ళకి మారు మనసు వచ్చునుగాక. ఏముండదు మనకి, అలాంటి భయాలేం పెట్టుకోకండి. దేవుడు మనతో ఉన్నాడు. కొండంత దేవుడు మనతో ఉంటే ఎందుకంటే భయాలయన్నీ. ఆమేన్. యేసయ్య మనతో ఉన్నాడనే ధైర్యంతో మనం ఉందుముగాక. హల్లెలూయా. అమ్మా, మరణమన్నా భయపడకండి. కొంతకాలం యేసయ్య కోసం జీవించడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, అంతేగాని మరణం అంటే భయపడకండి. అనారోగ్యం ఉంటే కొంచెం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుణ్ణి మహింపరుస్తూ స్తుతిస్తూ ఉండండి. హల్లెలూయా. అలానే ఆరోగ్యాన్ని పాడు చేసుకోమని దేవుడు చెప్పలా. మరణం అంటే భయం లేదన్నారుగా, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఏమైంది అన్నట్టుగా కాదు. నీ దేహం దేవుని ఆలయం, దాన్ని పాడు చేస్తే దేవుడు పాడు చేస్తాడు. జాగ్రత్త. శారీరకంగా దాన్ని కూడా జాగ్రత్తగా, ఈ ఆలయం దేవుడు నివసించే ఆలయమైనా ఈ దేహాన్ని జాగ్రత్తగా పాపం జోలి వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం, ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంచుకోవటం, తగిన జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంతకాలం మనం ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రజలకి. కొంతకాలం మనం ప్రజలకి అంతే కదండి. నీకు నువ్వు ఆశీర్వాదంగా ఉంటాం కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అది పాయింట్. హల్లెలూయా. చూడండి, నేను ముగించబోతున్నాను. చివరి మాటలు జాగ్రత్తగా ఆలకించండి. సామెతల గ్రంథం 20:25 సామెతల గ్రంథం 20:25 ఐదో విషయం మీతో మాట్లాడుతున్నాను. సామెతలు 20:25 వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయో, మ్రొక్కుకొనిన తర్వాత దాని గూర్చి విచారించుటయో ఒకనికి ఉరియగును. చూడండి ఒకసారి నా వైపు. మొక్కుకుంటారండి కొంతమంది. మొక్కుకున్న తర్వాత అంటే అది మొక్కుకున్నది ఏం చేయాలి? తప్పకుండా చెల్లించాలి. కానీ విచారించకూడదు. ఇంకా చేద్దాం వద్దా, ఎప్పుడు చేద్దాం, రేపు బుధం చేద్దామా, ఎల్లుండి చేద్దామా, వచ్చే సంవత్సరం చేద్దామా అని మళ్ళీ దాని గురించి మొక్కుకున్న తర్వాత మళ్ళీ విచారణలో ఏమండోయ్ వద్దు. ఆమె చెప్పండి, ఎక్కడ మొక్కోవాలి? శామ్యూయల్ని వాళ్ళ అమ్మ ఎక్కడ మొక్కుందండి?
మందిరంలో మొక్కుందా, లేకపోతే గుడదల కొండకు వస్తాను, తిరుపతి కొండకు వస్తాను మొక్కుందా? కొంతమంది మొక్కుంటారండి, అక్కడికి వస్తాను ప్రభు, ఇక్కడికి వస్తాను ప్రభు. ఎక్కడికి కాదు, ఎక్కడికెక్కడికో ఆ కొండలకి ఈ కొండలకి వెళ్తానని కాదు, ఆ గుళ్ళకి ఈ గుళ్ళకి వెళ్తానని, చర్చిలోకి సన్నిధిలో మొక్కోవాలి నువ్వు. ఆమె చెప్పరే, నీ పిల్లల్ని ఎక్కడ మొక్కోవాలి? మందిరంలో మొక్కుందంట హన్న. ఎక్కడ మొక్కుంది హన్న? ప్రభువా నాకు మగపిల్లోడిని ఇస్తే వాడిని మంచిగా పెంచుతానయ్యా, నాజీరుగా పెంచుతానయ్యా. అబ్బా హల్లెలూయా, నాజీరుగా పెంచుతానయ్యా, అతని జుట్టు మీదకి క్షౌరం కత్తెర కూడా రానియకుండా పెంచుతానయ్యా అని చెప్పేసి అని అలా పెంచింది. ఆమెన్. జుట్టు కత్తిరించబడదు సామ్యుయల్ది, సంసోన్ది కూడా జుట్టు కత్తిరించబడదు, ఎందుకంటే వాళ్ళు నాజీరు చేయబడిన వాళ్ళు. అలానే యోహాను కూడా నాజీరు చేయబడి జుట్టు కత్తిరించకూడదు ఆయన వాళ్ళది. అలా పెంచుతామని దేవుడు తీర్మానం చేసుకున్నారు. అయితే సంసోన్ విషయంలో దేవుడే చెప్పాడు అలా పెంచమని. ఆమెన్. ఈ శామ్యుయల్ విషయంలో ఆమె తీర్మానం చేసుకుంది అలా పెంచుతానయ్యా అని, మొక్కుబడి అలా చేసుకుంది దేవుని సన్నిధిలో. ఆమెన్. ఎక్కడ మొక్కోవాలి మరి మనం చెప్పరే? దేవుని సన్నిధిలో మనం మొక్కోవాలి. ఏవైనా మొక్కున్న తర్వాత మనం ఆ మొక్కుబడులు ఏం చేయాలి? విచారించకుండా చెల్లించాలి. చెల్లించకపోతే మనకేమైందట? ఊరి తాడై బిగించుకుంటుంది. ఆమె ఉరితాడై చెప్పరా, ఉరితాడై బిగించుకుంటుంది అన్నమాట. కాబట్టి దేవుని సన్నిధిలో మనం మొక్కుందుముగాక, హన్నావలే మొక్కుదుగాక, మనం మొక్కుబడులు సమస్తం దేవుని సన్నిధిలో అర్పించుదుముగాక. కానుకలు వేరు, మొక్కుబడులు వేరండి. ఆమెన్. కానుకలు వేసేవి వేరు, మొక్కుబడులు వేరు. దశంభాగాలు వేరు, ప్రథమ ఫలాలు తెలుసు కదా మీకు. ఆయన కొత్తగా చెప్పేదే ఉంది. ప్రథమ ఫలాలు అంటే మొదటి, మొక్కుబడులు అంటే ప్రత్యేకంగా మొక్కుకునేవి కదండి, అంతేనా? దశంభాగం అంటే దేవుడికి మనం వచ్చిన దాంట్లో దేవునికి తీసేయి, దేవునికి మహిమ కలుగును గాక. దేనికైనా సపరేటే. ఓకే, మనం చూస్తాం వాటిలన్నింటిలో మనం నమ్మకంగా ఉంటూ ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మొక్కుకున్న తర్వాత మనం మొక్కుబడి చెల్లించబోతే అది మనకు ఊరితాడుగా ఉంటుందట. ఓకే, చూడండి, చాలామంది పెదాలతో కొంచెం తొందరపడి మాట్లాడేస్తారండి. దుడుకోళ్ళు ఉంటారు, దుడుకు పేతురులాగా ఉంటారు, తొందరపడి గబాలను మాట్లాడేస్తారు. అరే పక్కన వాళ్ళతో ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? అధికారులు ఎలా మాట్లాడతారు? నీ రోడ్డు వేయిస్తారయ్యా, మీ లైన్లో రోడ్డు వేయిస్తాను, మీకు స్తంభం వేయిస్తాను అని చెప్పేసి అనే ముందు ఏం చేస్తారన్న కొంచెం ఆలోచన చేసి వాళ్ళు మాట్లాడతారు. ఏదైనా మాట్లాడామంటే మళ్ళీ ఏం చేస్తారు? ఆ మాటని వాళ్ళు పట్టుకుంటారు, మాకు స్తంభం ఏమంటారు, అదేమంటారు, అది చేయాలి ఇది చేయాలి, మీరే అన్నారు కదా అని అంటారని వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడతారు. కొంచెం మాట జారరు గవాలన, అంతేనండి. అలాగనే మనం కూడా కొన్నిసార్లు గవల్ నోరు జారేస్తామంట, అదే మనకు ఊరైద్దట. చూడండి ఒక మాట, సామెతలు 12:13. సామెతలు 12:13. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకును. పెదవుల వలన దోషం అపాయకరమైన ఉరి. 18:7 కూడా రాయబడి ఉంటుంది. సామెతలు 18:7లో కూడా అదే మాట మనం చూస్తాం. 18:7 కూడా చూస్తే, బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. చూసారా? పెదాలు మన నాలుక మనకేం చేస్తుందంటే ఉరిదిచ్చేలాగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు మన నోరే కదా అని చెప్పేసి అని, ఏమండి ఇటు చూడండి, అర్థమవుతుందా? నలుగురిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను కాసుకోవాలి. ఇప్పుడు మనం ఏది పడితే అది మాట్లాడినప్పుడు మనం పాపం చేసిన వాళ్ళం అవుతామండి. అర్థమవుతుందా? మన నాలుకను కాచుకోవాలట. ప్రైజ్ ది లార్డ్. మీరు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మన పెదవులతో వస్తున్నటువంటి మాటలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి. ఇతరులకు మేలు చేసేకరంగా మన మాటలు ఉండాలి. హల్లెలూయా. మనం మాట్లాడితే ఇతరులకు మేలు కలగాలి, మనం మాట్లాడితే ఇతరులకి క్షేమాభివృద్ధి కలగాలి, ఆశీర్వాదం కలగాలి. హల్లెలూయా. అయితే కొంతమంది మాట్లాడటం వలన ఆ మాటలే వారికి ఉరిగా మార్చబడుతున్నాయట. కాబట్టి మనం మాట్లాడే విషయంలో జాగ్రత్త కలిగి మాట్లాడదాముగాక. మన నోట మట్టి ఏమొస్తున్నాయి, ఏ మాటలు వస్తున్నాయి? అబద్ధములా, బూతులు వస్తున్నాయా, సరసోక్తులు వస్తున్నాయా, లేకపోతే కొండాలు వస్తున్నాయా, గొప్పలు చెప్పుకునే విధానం వస్తుందా, ఒక్క చోట ఒకరి చాడీలు చెప్పేటువంటి స్వభావం ఉంటుందా?
మన నాలుగు విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. లేకపోతే అంటే అది ఏమంటున్నాడు? ఉరి. చెప్పండి, అన్నాడా? ఉరంట. ఉరితాడ బిగించుకునే అవకాశం ఉంటుంది. మరి ఆఖరి విషయం చెప్పి ముగిస్తాను. చివరి మాట, లాస్ట్ మాట. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే 7:10 అండి. ఆయన ఎవరండి? ఆ మొర్దెకై కోసం ఒక ఉరికొయ్యి తయారు చేయించాడండి హామాను కదండి. ఉరికొయ్యి తయారు చేయిస్తే దాని మీద ఈ హామాను ఉరి తీయబడ్డాడు. చూడండి, ఆ మాట చదువుతారు మీరు అక్కడ. కాగా హామాను 7:10 అండి. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసి హామానునే ఉరి తీసి, అంటే తాను తవ్వుకున్న గోతులో తానే పడినట్టుగా అయిందండి. కాబట్టి మనం ఎవరికైనా కీడు చేయాలో చూస్తే చెప్పండి, అర్థమవుతుందా? ఎవరికైనా కొంట తవ్వుతున్నారా? ఏమండో ఇటు చూడండి, ఎవరికైనా గుంట తవ్వుతున్నారా? గుంటలో మీరే పడతారు పడ్డా ఆమె కదండి. అంతే, ఇప్పుడు అర్థం అదే కదా. మనం గొంత తవ్వుతే ఎవరికన్నా ఆ గొంతలో మనమే పడతామంట. ఆ వాక్యం మనం దాని అర్థం అదే. మరి మనం ఎవరికైనా కీడు చేయాలనుకుంటే ఆ కీడులో మనమే పడతాం అన్నట్లుగా హామాను మొర్దెకై కోసం ఉరికొయ్యి తయారు చేస్తే దాని మీద ఈయన ఉరి తీయబడ్డాడు. చూడండి, అందుకని ఏదో సామెత ఉంటుంది కదా, చెరపకురా నీవు చెడేవని అంటారు కదా. కాబట్టి ప్రియులారా, మనం మేలు చేయుదుముగాక, ఇతరులకు మనం మేలు చేయుదుముగాక. దేవునికి స్తోత్ర. సంఘానికి మేలుకరంగా, ఇతరులకు మనం మేలుకరంగా, దీవెనకరంగా మనం ఉందుముగాక. అదండి. ఒకసారి రిపీట్ చేసుకుందామండి చెప్పిన విషయాలు. చెప్పండి. ఒకటి ఏంటండి? ఏవి మనకి ఉరిగా మార్చబడుతున్నాయి? ఏవేవి? విగ్రహారాధన చేస్తే మనకు ఊరిగా మార్చబడుతుంది. 2, అండుజనులతో సహవాసం చేస్తే మనకు ఊరిగా మార్చబడుతుంది. 3, ధనాపేక్ష మనకు ఊరిగా మార్చబడుతుంది. 4, భయము మనకు ఊరిగా మార్చబడుతుంది. 5, ఒకటి దేవుని సన్నిధిలో మొక్కున్న తర్వాత మనం ఇంకా విచారణ చేస్తే, మొక్కుకున్నది చెల్లించకుండా విచారణ చేస్తానే ఉంటే అది మనకు ఉరిగా మార్చబడే అవకాశం ఉంది. తర్వాత 6, మన పెదవుల వలన మన దోషము, మన మాటలు, మనం వ్యర్థంగా మాట్లాడే మాటలు, లేకపోతే ఏమండి తొందరపడి మాట్లాడే మాటలు, మన నోటి నుండి వచ్చేటువంటి ఆ మాటల ద్వారా కూడా కొంత ఊరి అనేది ఉంది అన్న విషయం మనం చూస్తూ ఉంటున్నామండి. ఆ దోషం ఉరిగా మార్చబడిద్దట. తర్వాత ఆఖరిగా చెప్పండి, కీడు చేయటం వలన మనం ఊరిలో పడే అవకాశం ఉంది. ఏమండి, ఎంత అసలు చూడండి అన్న, ఇటు చూడండి, కొంతమంది రోడ్డు మీద దిష్టి తీసి రోడ్డు మీద పోతారు. కోడిగుడ్లు, నిమ్మకాయలు, బొమ్మకాయలు అనేసి దిష్టి తీసి నీ ఇంట్లో వేసుకో, లేకపోతే తీసుకెళ్ళి బయట పడే. ఏమంటే బయట, ఊరు బయట దెబ్బలో పడే, తీసుకెళ్ళి దిష్టి తీసండి. ఎవరు పాడైపోవాలని అండి? ఏమండి, ఇతరులు పాడైపోవాలి. దిష్టి తీసండి. దిష్టి తీసి రోడ్డు మీద రోడ్డు మీద వేస్తారు. అందరు నడిచి దారిలో పోతారు. ఓరే ఏందండి ఆ పళ్ళు? కీడు చేయాలి ఇతరులకి. వీళ్ళేమో బాగుండాలి, వాళ్ళేమో పాడైపోవాలి. ఏందండి ఆ స్వభావాలు? చూడండి, అలా ఉంటున్నారు కదా. కాబట్టి మనము ఇతరులకు మనం మేలు చేయుదుముగాక. అలాంటి వాళ్ళకి మారు మనసు దేవుడు దయచేయాలని వారి కోసం ప్రార్థన చేయుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రాలు, స్తోత్రం 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 స్తోత్రం.